అలా గాయస్ రాము లైఫ్ చేంజింగ్ నాలెడ్జ్ ఛానల్కి అయితే వెల్కమ్ అండి. అందరూ కూడా ఫస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ అండి. సో మన దగ్గర అయితే మొత్తం ఆల్ కంటెంట్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుడే టాపిక్ వచ్చేసి మనకి ఏపీ హైకోర్టు వచ్చేసి ఎగ్జామ్స్ వచ్చేసి మనకి 20 నుంచి 24 తారీఖు అయితే జరగడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ డేట్లు. సో ఏ ఏ పోస్ట్ కి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయన్న దాని గురించి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. చూడండి, డ్రైవర్ అండ్ ప్రొసెసర్ సర్వేర్ అండ్ ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు సంబంధించిన 20 నుంచి 21 తారీఖు దాకా అయితే జరగడం అయితే జరిగింది. 2 days. ఈ 2 days లో కూడా మనకి 6 షిఫ్ట్లు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి కాపీస్ట్ ఎగ్జామినేషన్ రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి ఈ 3 పోస్టులకు సంబంధించిన 2 సెక్షన్లోని ఓన్లీ 22వ తారీఖు మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మూడోది వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఈ 4 పోస్టులకు సంబంధించి 23, 24 తేదీల్లో అయితే మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ 3 కూడా ఒకే రోజు అప్లై చేస్తే మాత్రం ఒకే పర్సన్ అన్ని పోస్టులకు అప్లై చేస్తే మాత్రం ఏదో ఒకటి మాత్రమే రావడం అయితే జరుగుతుంది. ఉన్న ఎగ్జామ్ అయితే కోల్పోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ లో కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పారు, అన్ని పోస్టులు కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకొని మనం ఎగ్జామ్స్ అయితే అప్లై చేయాల్సి వస్తుంది. కానీ మనం ఆ టైంలో అలా చేయకుండా విడివిడిగా అప్లై చేయడం వల్ల ఇది మనకి ఎగ్జామ్స్ అయితే 3 అప్లై చేస్తే ఓన్లీ 2 మాత్రమే రాయడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ వచ్చేసి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కదా. సో నేనైతే లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఓన్లీ ఓటీఆర్ ఐడి నెంబరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. మనం అప్లికేషన్ పెట్టిన డాష్ బోర్డ్. ఆ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఏ పోస్ట్ కి అప్లై చేసాము ఏంటన్న దాని గురించి కూడా ఉండడం అయితే జరుగుతుంది. then ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ప్రొసెసర్ సర్వే అండ్ ఎగ్జామినేషన్ జూనియర్ అసిస్టెంట్ 3 పోస్టులకు అప్లై చేసింది, కానీ ఓన్లీ 2 మాత్రమే ఆల్ టికెట్ రావడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు అక్కడ క్లిక్ హియర్ యూ డౌన్లోడ్ ఆల్ టికెట్ అని చెప్పేసి కూడా చెప్పేస్తుంది. కానీ ఒక ఎగ్జామ్ అయితే తనకు ఆల్ టికెట్ రాదు, ఎందుకంటే 3 ఓన్లీ 2 వస్తాయి. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. సో తనకు ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినేషన్ ఆల్ టికెట్లు అయితే రావడం అయితే జరిగింది. సో దానికి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కింద యాక్షన్ అని దగ్గర క్లిక్ హియర్ టు వ్యూ అని చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఆప్షన్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఆప్షన్ ఏంటంటే అప్లికేషన్ ఫాము అండ్ ఆల్ టికెట్ పేమెంట్ స్లిప్ అని వస్తుంది. అందులో మనకి ఆల్ టికెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది, ఏంటి ఏపీ హైకోర్టు సప్లిమెంట్ ఎగ్జామ్స్ పోస్ట్ 20 నుంచి 24 దాకా జరగడం అయితే జరుగుతుందని చెప్పేసి ఉంటుంది. కామన్ టెస్ట్ ఫర్ కాపీస్ట్ ఎగ్జామినేషన్ రికార్డ్ అసిస్టెంట్ కి సంబంధించిన తనకి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోదరగిరి రాజమేంద్రవరం అయితే ఎగ్జామ్ అయితే రావడం అవుతుంది. ఇప్పుడు ఆగస్టు 22వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ 9 to 10:30 వరకు అయితే ఎగ్జామ్ అయితే తనకి ఉండడం అయితే జరుగుతుంది. సో దాన్ని క్లిక్ డౌన్లోడ్ ఆల్ టికెట్ అంటే డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం 2 pages అయితే ప్రింట్ తీసుకోవడం అయితే వస్తుంది. ఆల్ టికెట్ ఎలా ఉంటుంది ఏంటి, ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్లాలని చెప్పేసి డౌట్ ఉంటుంది కదా, దాని గురించి కూడా అయితే మనం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చూడండి, సో ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే ఆల్ టికెట్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంటుంది. తర్వాత మన ఆల్ టికెట్ నెంబర్ QR కోడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓటీఆర్ నెంబర్, క్యాండిడేట్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్, మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మన డీటెయిల్స్ మనకు వచ్చినాయి లేదో ఒకసారి క్రాప్ వెరిఫికేషన్ చేసి చెక్ చేయండి. అండ్ మన ఫోటో, మన సిగ్నేచర్ కూడా రావడం అయితే జరుగుతుంది ఆల్ టికెట్ లో. సో తర్వాత అప్లికేషన్ నెంబరు, మనం ఏ పోస్ట్ కి అప్లై చేసాము అనే దాని గురించి కూడా డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి. తర్వాత మనం వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ కోడ్ అండ్ ఎగ్జామ్ సెంటర్ నేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. INO డిజిటల్ జోన్ లోదనగిరి రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లోదనగిరి రాజమహేంద్రవరం అని చెప్పేసి వస్తుంది. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి 23/8/2025 అయితే తనకైతే ఉండడం అయితే జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఇప్పటి దాకా 9 to 10:30 దాకా అయితే ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరిగింది. కానీ మనం ఒక 1 hour 2 hours ముందే మనం రీచ్ అయ్యి ఉండాలి ఎగ్జామ్ సెంటర్కి. ఇప్పుడు 7:30 నుంచి 8:45 లోపల మనకైతే ఎలా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ సెంటర్కి. సో ఎగ్జామ్ సెంటర్కి ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు గురించి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఒరిజినల్ హాల్ టికెట్ అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ, ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు కానీ, SSM మార్క్ లిస్ట్ అయితే పట్టుకెళ్ళండి.
అండ్ 2 పాస్పోర్ట్ ఫోటోస్ కూడా పట్టుకెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి. సో ఎగ్జామ్ సెంటర్లకి ఏమేమి అలో చేయారంటే మన దగ్గర ఉన్న వాచెస్ కానీ, మొబైల్స్ కానీ, అండ్ పెన్స్ కానీ, పేపర్స్ కానీ, ఉన్న అదర్ గ్రాట్యుటీ ఏదో కూడా మనకైతే అలో చేయడం అయితే ఉండదు. సో మీరైతే క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ పెన్ను, మన రఫ్ వర్క్ కూడా పేపర్లో కూడా వాళ్ళే అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత సిస్టమ్స్ ఏమైనా మీకు ఆన్ రావకపోతే అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు అయితే అడిగి మీరు తెలుసుకోండి ఎలా సిస్టమ్ ఆన్ చేయాలి ఏంటి. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో అందరికి కూడా ఫస్ట్గా అయితే అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా బాగా రాయండి. పేపర్ ఎలా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి అందరూ కూడా.